ఇలాంటి ఒక ఆలోచనలో నేను లోరియల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. బికాజ్ లోరియల్ ప్రొఫెషనల్ దే ఆర్ ద బెస్ట్ Best in the ఇన్ ద వరల్డ్. అండ్ వాళ్ళు ఎడ్యుకేషన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఇంకా దేనికి ఇవ్వరు. వాళ్ళకి ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత వ్యాపారం. సో వాళ్ళని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను కాబట్టి వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ వెన్ దే టోల్డ్ మీ ఎవ్రీథింగ్. దీనిలో ప్రాఫిట్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ ఎడ్యుకేషన్ అనేది చాలా గొప్ప విషయము. ఆ మైండ్ సెట్ రావడమే నీకు చాలా గొప్ప విషయము. సో లెట్ అస్ వర్క్ టువర్డ్స్ ఇట్ అని దాదాపు ఒక 6 months దాని మీద రీసెర్చ్ చేసి వాళ్ళతో మాట్లాడి ఫైనల్లీ దే యాక్సెప్టెడ్ దేర్ అఫిలియేషన్ విత్ మిర్రర్స్ అకాడమీ. అవును. సో మిర్రర్స్ అకాడమీ పెడదాం అనుకున్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిస్కరేజ్ చేశారు. ఎందుకు అంటే నీకు ఇన్ని కోట్లు అవుతుంది అది పెట్టడానికి, అదే నువ్వు బిజినెస్లో పెడితే నీకు ప్రాఫిట్స్ వస్తాయి, నువ్వు దాన్ని పెట్టే బదులు ఇంకొక సలూన్ పెడితే నీకు డబ్బు వస్తుంది కదా అని. బట్ విజన్ ఉన్న, యువర్ విజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రైట్ ట్రూ దాన్ ఇమ్మీడియట్ ప్లెజర్స్. అరే అబ్సల్యూట్లీ ట్రూ. సో అందుకని నేనేం చేశానంటే లెట్ అస్ స్టార్ట్ అకాడమీ అని చెప్పి, అది డబ్బు వచ్చినా రాకపోయినా అన్నిటికన్నా విద్యాదానం గొప్పది, నెంబర్ 1. నెంబర్ 2, ఈ ఇండస్ట్రీలో నేను సెటిల్ అవుదాం సో అనుకుంటున్నాను. మీకే చాలా మంది ప్రొఫెషనల్స్ అవసరం కూడా పడతారు. నాకు మ్యాన్ పవర్ని క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అవునవును. అని చెప్పి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ధైర్యం చేసి నేను అకాడమీ పెట్టడం జరిగింది.